ఎవరా కుర్రాడు? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? చూడమ్మా, వయసులో ఉన్న ఆడపిల్లలు ఇలా మొగాళ్ళతో తిరిగితే లోకులు నిందవేరా? మొగుడు నొల్లేస్తే నిందవేరా? నీ చీరచి పొరపాటు చేశానమ్మా. చాలా పెద్దదాని అయిపోయావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నీ ఫీజు తీసుకో. చూడబ్బాయ్, మా డాక్టర్లు 2 చేతులా సంపాదిస్తారనే మాట వాస్తవమే గాని మొగుడు పెళ్ళం ఇద్దరి దగ్గర ఫీజు తీసుకోమయ్యా. డాక్టర్ తీసుకోండి. మీ ఆవిడ ఇచ్చింది ఏమయ్యా నా ఫీజు? చూడు బాబు, ఆలు మగలు అహంకారంతో అప్పుడప్పుడు దూరం అవుతున్నా బిడ్డల మీద మమకారమే మళ్ళీ వాళ్ళని దగ్గర చేస్తూ ఉంటుంది. భారతి తన తప్పు తొందరలో తెలుసుకుంటుంది అనుకుంటాను. థాంక్స్ డాక్టర్. వస్తాను. ఎన్నాళ్ళు ఉంటాయిలేండి ఈ కలతలేని. రోజు నన్ను ఓదార్చుకొచ్చావు. ఇప్పుడు చూడు, కాన్పు కూడా దగ్గరికి వచ్చినట్టుంది. భారత ఆలోచనల్లో ఇంతవరకు మార్పు రాలేదు. రేపు మీ బాబాయ్ మనల్ని నిందిస్తే ఏం సమాధానం చెప్తావు? ఆడదానికి పురుడు మరో జన్మ అంటారు. ఏమైనా జరిగితే? అవునండి, వెంటనే మా బాబాయ్ కబురు చేద్దాం. మంచి చెడు ఆయనే నిర్ణయించుకుంటారు. ఇవాళతో 9 నెలలు నిండిపోయాయిరా. సంతకం పెట్టండి. తర్వాత చూస్తాను. వెళ్ళి సురేష్ గారి భారీ పోస్ట్ ఖాళీగా ఉందని 9 నెలలుగా ట్రై చేసేస్తోంది. మరి ఆ శ్రీరామచంద్రుడు ఆమె వైపు కన్నెత్తేనా చూడటం లేదు. పిచ్చిది. అదే నేనైతే వెంటనే ఒప్పేసుకుని ఉండేవాడిని అనుకుంటున్నాను. హలో, సురేష్ స్పీకింగ్. నేను డాక్టర్ సదాలక్ష్మి మాట్లాడుతున్నాను. మీ ఆవిడకి నొప్పులు వస్తున్నాయి, త్వరగా రా బాబు. అలాగండి, వెంటనే బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేమిటయ్యా, లోపల మీ ఆవిడ బిడ్డను కట్టుంటే నువ్వు నొప్పులు పడతావేమిటి? తొలి కానుపు కదండి. అయితే మాత్రం నీకెందుకు బాధ? ఎవరండి? మీ వారిని అడగండి. మీరు మొదటిసారి బిడ్డను కన్నప్పుడు ఆయన ఎంత బాధపడ్డారు? ఆయనకు ఆ బాధ తెలియదులే. నాకు పిల్లలు లేరుగా. బాబు, పండంటే మగబిడ్డ. డాక్టర్, మీరు ఒకసారి లోపలికి రండి. అన్నా, ఆ బ్రహ్మదేవుడు నాకు బ్రహ్మాస్త్రంగా ఇచ్చాడు. నేను ముక్కు మీద పుట్టాడు కోపం పెట్టుకుని మీ అమ్మ వెళ్ళిపోయింది. నేను కట్టిన పసుపు తాడు కూడా ఆమె లొంగదేయలేకపోయింది. ఇప్పుడు నిన్నే ఒక బ్రహ్మాస్త్రంగా వేసి ముక్కుకు తాడులోగా కట్టి మీ అమ్మను మన ఇంటికి వచ్చేట్టు చేస్తాను. సాయంత్రం కల్లా మీ అమ్మ వచ్చి మన తలుపు తట్టాలి. ఓకే ఓకే. ఇదిగో అబ్బాయి సురేష్, నీకు కావాలి పాలు పుట్టారయ్యా. ఏడితను కొంపదీసి దూడ వెనకాల ఆవొచ్చినట్టు పిల్లాడి కోసం తల్లి వస్తుందని ఎద్దు పడిపోయాడా? అమ్మో, ఈ సంగతి భారతి చెప్పేస్తే అసలు తిక్క మనిషి కోర్టుకెళ్ళినా పెడుతుంది. లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు? డాక్టర్ అయి ఉండి ఇలా చేయడం నేరం కాదా? ఎత్తుపోయింది పరాయివాడు కాదుగా, కన్న తండ్రిగా. పసిబిడ్డ పాల కోసం ఏడవ కమానడు, సురేష్ బిడ్డను తల్లికి అప్పగించకమానడు. మధ్యలో నేనెందుకు వరి అయిపోవడం? నేను తీసుకెళ్ళి తల్లి పక్కన పడుకోబెట్టేస్తాను. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. ఈ బిడ్డవర్రా? ఈ యశోదింటికి వచ్చిన చిన్ని కృష్ణుడేమో. మీరు ఊరుకోండి. ఈ మధ్య అడ్డమైన వాళ్ళు పిల్లలు గాని రోడ్డు పక్క కుండీలో బారేసిపోతున్నారు. వీడు కూడా వీడిని మనవడమ్మా. నా మనవడా? వాళ్ళు వచ్చిందా? లేదా, నేనే పిల్లాన్ని తీసుకొచ్చాను. అయ్యో, అదేమిట్రా,
పురిటి మంచం మీద నెత్తురుగుడ్డు నెత్తుకొచ్చేసావు. మంచి పని చేశారు అబ్బాయి. నీ పేరు చరిత్ర పుస్తకాలకు ఎక్కుతుంది. చూసావటే బుచ్చిగాడు ఎంత చక్క ముద్దుస్తున్నాడు. ఇదిగో ఆ కళ్ళు ముక్కు అంతా నా పోలికనే. ఏం కాదు, మొఖం చూడు చందమామలా ఉంది. నా పోలిక. సర్లే, చెప్పగా నీ మొహం పోలికే చెప్పాలి. బోర్లించిన బూర్లు ముహులాగా మొహం నువ్వు. నీ ముఖం ఉందలే దెబ్బరొట్టెల్లి. చిచి, ఇక నుంచి నీతో మాట్లాడిపో. అంతొక్క బుజ్జిగాడు నేను ఆడుకుంటాం. ఆడుకుంటా. ఒరే అబ్బాయి, కోడలు తాగాదాకా వస్తుందేమో. రావాలనేగా వీడిని తీసుకొచ్చింది. చూడండి మామయ్య గారు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలనేవి తామరాకు మీద నీటిబొట్టులా అలా కనపడి మాయమవ్వాలే కానీ ఇలా ఇన్నాళ్ళు పెరిగిపోకూడదు. సమస్య మా చేతులు దాటిపోయిందని తెలుసుకున్నాకే పరిష్కారానికి మిమ్మల్ని పిలిపించింది. మెల్లగా నచ్చ చెప్పండి బాబాయ్. నాకెందుకో అది కాపురాన్ని తన చేతులారా పాడు చేసుకుంటుంది అనిపిస్తుంది. అల్లుడు గారితో ఒకసారి మాట్లాడి. అక్కర్లేదండి, ఈవిడ ఒప్పుకుంటే తీసుకెళ్ళడానికి అతను ఏ క్షణంలోనైనా సిద్ధంగానే ఉన్నాడు. అమ్మా అమ్మా, సుజాత నీ గురించి అంతా చెప్పిందమ్మా. నువ్వు పొరపాటు చేశావేమోని నాకు అనిపిస్తుంది. సముద్రంలో అలలు, జీవితంలో కలతలు అతి సహజం. వాటిని నిబ్బరంగా తట్టుకుంటేనే. నానా, నేను కష్టాల్ని భరించలేక కాపురాన్ని పాడు చేసుకోలేదు. కట్టుకున్న మనిషిని సహించలేక వచ్చేసాను. తప్పమ్మా, తప్పు. నచ్చకపోతే మూసేయడానికి ఇది పుస్తకం కాదు. సంసారంలో సర్దుబాటు తప్పు అమ్మా. రాజీ పడి బ్రతకడం నాకు చేత కాదని నీకు తెలియదా నాన్న? రాజీ పడక తప్పదమ్మా. నువ్విప్పుడు బిడ్డకు తల్లివి. ఒంటరిగా ఈ ఊళ్ళో ఉంటూ భర్తకు దూరంగా ఉంటే నలుగురు నిందిస్తారమ్మా. అందుకే మెడ్రాస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇప్పటికే నువ్వు 7 అడుగుల నియమం దాటి చాలా దూరం వచ్చావు. ఇంకా దూరంగా వెళ్తావా? వద్దమ్మా. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేను మీ మావగారితో మాట్లాడొస్తాను. అక్క జీవితం ముగిసినట్లే నా బ్రతుకు తెల్లారిపోవాలనుకుంటే నీ ప్రయత్నం నువ్వు చేయి నాన్న. వద్దు నాన్న, నన్ను ఎక్కడికి పంపించొద్దు. నేను ఎక్కడికి వెళ్ళదు. నీ దగ్గరే ఉంటాను నాన్న. నన్ను ఎక్కడికి పంపించొద్దు. నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టం. దాయ్ 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 ఊరుకోరా బాబు, ఊరుకోరా. పాట పాడినా రామాలాలి మేఘ శ్యామాలాలి. అబ్బా ఊరుకోరా బాబు, ఊరుకోరా. రే ఏమే, వీడికి రావణాసులాగా 10 గొంతుకులు ఉన్నాయి. ఒకటే ఇల్లు టాప్ లేపేస్తున్నాడు. ఏడోకి ఏం చేస్తాడయ్యా? పాలు తాగే పసిపెట్టి తల్లి పాలకు దూరం అయి అల్లాడిపోతున్నా. ఒరే బాబు, అది మొండి ఘట్టమని మనకు తెలుసు. అది ఇక రాదు. పసిబిడ్డను తల్లి పాలకు దూరం చేస్తే పాపం నాయన. నువ్వు తీసుకెళ్లి దిగపెట్టిరా. చాలా ఊరుక. ఓడిపోయాడని గజనీ మహమ్మద్ తిరిగి వెళ్ళిపోతే భారతదేశాన్ని పరిపాలించేవాడా? వచ్చి పిచ్చి మహం. వీడు ఏడుస్తున్నాడని అక్కడికి పంపిస్తే అది ఈ జన్మలో తిరిగి ఇక్కడికి రాదే. ఒరే బాబు, వీడితో పాటు నేను ఎడవలేక చచ్చిపోతున్నాను రా. నువ్వే వెళ్ళి భారతం తీసుకురా. తీసుకురా వెళ్ళు.